కడప సెంటర్ల తెలుగుదేశపోళ్ళ మహానాడు నడుస్తుంది కదా నిన్నటి సంది. ఓ ఏపీ తెలంగాణ రాష్ట్రాలకెళ్ళి కాదు, ఎక్కడికెళ్ళి వచ్చిరు సైకిల్ పార్టీ కార్యకర్తలు, లీడర్లు, అభిమానులంతా. ఇక వచ్చిన అతిథులకు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర 3 రుచులతోటి కడుపు నిండా కమ్మకమ్మటి వంటకాలు వడ్డించి ఏర్పాట్లు చేసిరు. ఆవకాయ కాడికెళ్ళి గోంగూర దాకా, పప్పుచారు కాడికెళ్ళి ప్లెయిన్ బిర్యానీ దాకా, ఉలువచారు, కోడిగుడ్ల రోస్టు, రోటి పచ్చడి, మునక్కాయ టమాటా, బెండకాయ బూంది, ఓ ఇట్లా రోజుకు 20 తీర్ల వంటకాలతోటి మహానాడుకు వచ్చిన తెలుగు తమ్ముళ్ళ కడుపు నింపే రేంజుల వంటకాలు చేసి పెడుతున్నారు. పొద్దుగాల నాస్టలు, పగటిలు భోజనాలు, పొద్దికంగా స్నాక్స్, మళ్ళా రాత్రిపూట భోజనాలు. 3 రోజులు 4 పూటల తిన్నంత తిండి వడ్డిస్తున్నారట. మళ్ళా అన్ని వంటకాలు వండిచ్చేది కట్టెల పొయ్యిల మీదే. గ్యాస్ పొయ్యిల మీద వంట కమ్మగుంటుందో లేదని కట్టెల పొయ్యిలే పెట్టించిరట. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సార్ అయితే స్వయంగా ఆవకాయ పచ్చడి తయారు చేసిండు. ఆహా, చూస్తుంటే నోట్ల నీళ్ళు ఎడుతున్నాయిలే. అన్నట్టు చాలా ఏళ్ల తర్వాత ఈసారి నాన్ వెజ్ వడ్డిస్తున్నారు మహానాడులా. ఇంకేందిగా తిన్నోళ్ళకు తిన్నంత.